this is Roja. Welcome to Weekend Guest. రావు గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ బుజ్జి పాప ఆ తర్వాత శుభాకాంక్షల్లో హీరోయిన్ గా స్టార్డమ్ ఒక స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న ఆ అందాల రాశి దాదాపుగా 75 సినిమాల్లో యాక్ట్ చేసి తర్వాత పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి పెళ్లైన తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన ఆ అందాల రాశినే ఈ రోజు మన వీకెండ్ గెస్ట్. తనతో బోల్డెన్ విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ రాశి గారు, హౌ ఆర్ యు? ఫైన్. మనము ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మీ పర్సనల్ విషయాలు, మీ ప్రొఫెషనల్ విషయాలు అన్ని మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందుగా లెట్ మీ విష్ బర్త్డే విషెస్. రేపు జరుపుకోబోతున్నారు. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? ఈ బర్త్డే స్పెషాలిటీ అంటే పాప పుట్టిన తర్వాత నేను జరుపుకునే ఫస్ట్ బర్త్డే. రిధిమా యా. ఓకే. హౌ ఇస్ షీ? యా, షీ ఇస్ ఫైన్. ఎంత ఏజ్ ఇప్పుడు పాపకి? 9 months. ఓకే, సో ఎంజాయింగ్ యువర్ కంప్లీట్ మదర్హుడ్. యా యా. సో ఎలా అనిపిస్తోంది? ఇట్స్ ఎలా అంటే దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫీలింగ్. డిక్షనరీలో వెతికినా వి కాంట్ నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టని కూతురు నాకు. షీ డోంట్ క్రై, నన్ను ఎప్పుడు చికాకు పెట్టదు. నాకు ఏదన్నా అనుకుంటాను, నాకు ఏదన్నా పని ఉంది కదా, తను నిద్రపోతే బెటర్ ఏమో, నేను ఫాస్ట్ నేను చేసుకుంటానంటే షీ డోంట్ డిస్టర్బ్ మీ అట్ ఆల్. అట్లా నేను చెప్పేది నేను అనుకుంటుంటే తను షీ గోస్ టు స్లీప్. వెరీ సపోర్టివ్. సో మన ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా తను అలాగే పడుకొని ఉండాలి, డిస్టర్బ్ చేయదని. అయితే శ్రీనివాస్ గారు అన్న జలస్ ఫీల్ అవుతున్నారా టైం అంతా రిధిమా కోసమే, నాకేం లేదు అని? యాక్చువల్లీ నేనే జలస్ ఫీల్ అవుతున్నాను. దాన్ని మొత్తం పాపతోనే. ఏదన్నా కానీ పాప కోసం రావటం, నేను వండి పెట్టినా గానీ ఆయన కోసం వంట చేసి పెడతాను, వస్తానులే అంటారు. లంచ్ ఎక్కడో బయట చేసేసి కానీ పాప చూడాలనిపించినప్పుడు మాత్రం వచ్చి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, సో ఐ ఫీల్ జెలస్. నో కదా, మీకోసం ఎప్పుడు రారు కానీ. ఓకే, ఇలా మనం పాప గురించి మాట్లాడుకుంటూ ఉంటే బోల్డ్ అండ్ సేమ్ మాట్లాడుకోవచ్చు. రైట్, మనము సినిమాకి వెళ్దాం ఒకసారి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక మంచి హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు గ్యాప్ తీసుకొని మీ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు ఇదంతా జర్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది రాశి? హీరోయిన్ గా హావ్ డన్ ఆల్మోస్ట్ 75 ఫిల్మ్స్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకుంటే మోర్ దెన్ 100. సో ఆల్మోస్ట్ 200 ఫిల్మ్స్ ఐ హావ్ డన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ నో ఇన్ ఇండస్ట్రీ ఇస్ మై లైక్ ఫ్యామిలీ లాగా. నాకు పుట్టినిల్లు లాంటిది అనమాట. పుట్టింది ఇండస్ట్రీలోనే. మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ అందరూ ఫ్రమ్ ఇండస్ట్రీ. సో ఈవెన్ నేను పెళ్లి చేసుకున్నది కూడా ఇండస్ట్రీ పర్సన్నే. సో నేను వదిలేసాను కెరియర్ని అంటే నా కెరియర్ని నేను మానుకున్నానే కానీ ఇండస్ట్రీని అయితే వదులుకోలేదు నేను మా ఆయన తరపు నుంచి. అదే. సో ఈ ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు లేదు అనేది ఆబ్వియస్లీ మనం వాంటెడ్ గా టాపిక్ తీసుకురాకపోయినా ఇంట్లో అట్మాస్ఫియర్ ఆల్వేస్ దేర్. అది అందరూ ఆర్టిస్టుల ఇంట్లోనే అది మామూలే. సో ఐఎమ్ till now I'm very very happy. 30 years కంప్లీట్ కూడా అవ్వని ఒక హీరోయిన్ ఆల్మోస్ట్ 200 ఫిల్మ్స్ చేయడం ఒక రాశికే సాధ్యమైందేమో, ఇంకెవరు లేరు కదా? యా, మేబీ. నాకు తెలిసి అయితే లేరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మోర్ దాన్ 100 అండ్ హీరోయిన్ గా 75, మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అన్ని కలిపి. సౌత్ ఇండియన్. వెరీ గ్రేట్. సో ఎలా అనిపిస్తుంది ఈ రికార్డ్? ఏమన్నా బిహేవియర్ లో ఏమన్నా తేడా వస్తుందేమో ఆ వ్యూలో నేను అసలు. సో మీ ఫిల్మ్స్ అన్ని లిస్ట్ చూస్తే టాప్ 5 అంటే ఏం చెప్తారు రాసి మీ కెరియర్ లో? టాప్ 10. రావు గారు ఇల్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా చూస్తే ఫస్ట్ ఏఎన్ఆర్ గారితో. అది నా ఫస్ట్ ఫిల్మ్ కాదు. ఓకే, యాక్చువల్ గా ఫస్ట్ ఫిల్మ్ ఏమో నాకు గుర్తులేదు. చాలా మందికి రావు గారి ఇల్లు తెలుసు. బట్ ఏంటంటే గిరఫ్తార్ నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చేసిన సినిమా. ఊహ తెలియక ముందు కూడా చేశాను, నాకు గుర్తులేవు. సో గిరఫ్తార్ వచ్చేసి నా ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్, వీళ్ళు ముగ్గురు హీరోస్. ఆ సినిమాలోనే నాకు ఊహ తెలిసి నేను చేసిన సినిమా. సో అది ఫస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ నాకు ఊహ తెలిసి నేను చేసిన సినిమా గిరఫ్తార్. రావు గారి ఇల్లు ఆఫ్ కోర్స్. అండ్
బాలగోపాలుడు బాలయ్య బాబు గారితో చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇవన్నీ అలానే తర్వాత శుభాకాంక్షలు ఆఫ్ కోర్స్ అండ్ గోకులంలో సీత, స్నేహితులు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, కృష్ణబాబు చాలా ఉన్నాయి. బాలకృష్ణతో బాలగోపాల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి కృష్ణబాబులో హీరోయిన్ గా అది ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించిందంటే భయం వేసింది ఫస్ట్. ఆ బాలగోపాలుడు తర్వాత ఎక్కడైనా ఫంక్షన్స్ లో డాడీ ఏం చేసేవారంటే కంపల్సరీ ఆయన బర్త్డే బాగా అక్కడ చెన్నైలో ఉండేవారు కదా ఆయన. సో బాలకృష్ణ గారి బర్త్డే అంటే అదొక పండగలాగా జరిగేది అనమాట. ఫ్యాన్స్ అందరూ లారీలు బస్సులో వచ్చేసి ఒక గ్రౌండ్ అంతా బుక్ చేసుకుని, అప్పుడు ఇంత మీడియా లేదు, నో వన్ నోస్ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ. సో అట్లాగా ఒకసారి నేను ఫంక్షన్ కూడా వెళ్ళాను, ఆయన ఇలా ఒంగుని మోకాలు వేయించుకున్నారు నా చేత. సో ఇవన్నీ ఐ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ హీరోయిన్ గా చేయాలని సుబ్బయ్య అంకుల్ అడిగినప్పుడు బాలకృష్ణ గారితోనా, అవునే బాలకృష్ణ గారితోనే చెయ్యాలి. ఓ మై గాడ్, ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ మై సెల్ఫ్ అండ్ మీనా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎలాగున్నా అని ద వే హీ టాక్స్, అప్పుడు నాతో ఎట్లా మాట్లాడారో ఇప్పుడు అలానే మాట్లాడారు. సో ఐఎమ్ రియల్లీ వెరీ కంఫర్ట్ అనిపించింది నాకు ఒక్కసారిగా. ఆ భయం అంతా పోయి ఈ పాత మెమరీస్ అన్ని ఆయన షార్ట్ గ్యాప్ లో ఇది చెప్పడం ఇది అని మాట్లాడేవారు అనమాట. సో ఇట్ ఇస్ ఆల్ గుడ్.